ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు రగడ కొనసాగుతూనే ఉంది. తమ భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని 3 ఏళ్ల క్రితం తాము ఉద్యమం చేస్తే తమపై అక్రమ కేసులు మోపి జైలు పాలు చేశారని ఆరోపిస్తున్నారు కోయపోషగూడెం గ్రామస్తులు. తాము ఎన్నో ఏళ్లుగా 200 ఎకరాలను సాగు చేస్తున్నామని తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో పోడు భూములకు సర్వేలు చేసినప్పటికీ కోయపోషగూడెం భూములకు సర్వే జరగలేదన్నారు. తమకు మంత్రి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ పై నమ్మకం ఉందని, పట్టాలు వస్తున్నాయంటున్న కోయపోషగూడెం నుంచి ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి ఇటు ఆదివాసీ గిరిజనులకైతే సర్వేలు అయితే నిర్వహించారు తప్ప ఇప్పటివరకు అయితే 1 ఎకరాకు కూడా పట్టా పాస్బుక్ ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. అయితే గత ప్రభుత్వంలో కోయపోషగూడెం గురించి అయితే మనం విన్నాం. తమ భూములను కాపాడుకోవడానికి ఆదివాసులు చేసినటువంటి పోరాటం అయితే ఎవరు మర్చిపోలేదు. తమ భూములను లాక్కోవద్దంటూ కూడా వారందరూ కూడా అటవీ శాఖ అధికారులకు ఎదురు తిరగడంతో ఇటు జైళ్ల పాలైన సందర్భాలు అయితే చూసాం. అయితే జైళ్లకు వెళ్ళొచ్చినా కూడా ఇప్పటి వరకు వారికి సంబంధించినటువంటి భూములను సర్వే చేసిన దాఖలాలు అయితే లేవు. దాదాపుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటి మంత్రి సీతక్క వారికి సపోర్ట్గానైతే జైలు వరకు అయితే వెళ్ళారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం ఏర్పాటైతే ఇటు పట్టాలు కూడా అందిస్తామని చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కోయపోషగూడెం సంబంధించి సర్వేలు జరగలేదు. ఇప్పటికీ వారు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో మాత్రం కొంతమేర ఇబ్బందులు అయితే ఇప్పటికి ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కోయపోషగూడెంలో ఉన్నాం. ఇక్కడ మనం కల్టివేషన్ చేస్తున్నటువంటి భూమి వద్ద ఉన్నాం. మనతో పాటు ఇటు కోయపోషగూడెం గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? గతంలో మీరు సాగు చేసుకోమంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు, మరి ఇప్పుడు ఎట్లా ఉన్న అధికారులు వస్తున్నారా, ఏమంటున్నారు? మేము సాగు చేసే భూమి 200 ఎకరాలు ఉంటుంది. అటవీ శాఖ అధికారులు ఇప్పటికి మమ్మల్ని ఏమంటలేరు. అప్పుడు ఏదైతే ఉద్యమాలు జరిగిందో అప్పటి నుండే కంటిన్యూ ఉన్నాం. వాళ్ళు కూడా ఏమంటలేరు. ఇంతకుముందు ప్రభుత్వము లేకున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాకు అండగా ఉండే, ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదుకుంటుందని మేము ఆలోచన ఉన్నది. మాకు కంపల్సరీ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. దాదాపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సర్వేలు కూడా చేశారు పోడ్లాలకు సంబంధించి. కానీ ఆ సమయంలో ఇటు కోయపోషగూడెంకి సంబంధించి ఇటు భూముల సర్వే కూడా చేయలేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నన్ను సర్వేలు చేశారా, అసలు ఏమంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటికీ కూడా మేము మంత్రులను కలిసినాం. అయితే కొంచెం సమయం పడుతుంది మీకు, అంటే మీది కొంచెము ఇన్స్టెంట్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం మేము దాన్ని క్యాచ్ చేసుడు ఉంటుంది కాబట్టి కొంచెం లేటుగా పడుతుంది, మీరు ఓపిక పట్టండి అని మమ్మల్ని గవర్నమెంట్ అని అన్నది. మేము గవర్నమెంట్ కూడా కలిసాము. అయితే కొంచెం ఓపిక పట్టుర్రి అని వచ్చడం మాట్లాడింది గవర్నమెంట్. మేము అంతలోనే సైలెంట్గా ఉన్నాము. అప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫామ్లో లేకున్న ముందు అప్పుడు మమ్మల్ని ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు సంవత్సరం ఎలా తిండి పెట్టింది, జైళ్ళకు బయటికి తీసుకొచ్చారు. అది అంతా మాకు గుర్తుంది. ఇప్పటికి కూడా మమ్మల్ని అదే విధంగా ఆదుకొని మాకు పట్టాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. దాదాపు ఇటు అటవీ శాఖ అధికారుల దగ్గర నుంచి అయితే ఒకటే ఉంది తీరు. ఇక్కడ సాగు చేస్తున్నటువంటి భూములు అయితే వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేయడం లేదు. గత కొద్ది రోజుల క్రితం మాత్రమే పోడు కొట్టారంటూ కూడా ఆరోపణలు అయితే చేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు వాస్తవమేనా? అసలు ఇక్కడ సాగు చేస్తున్న కల్టివేషన్ ల్యాండ్ ఎప్పటి నుంచి మీరు సాగు చేస్తున్నారు? దీన్ని మేము 2001 నుంచిలే సాగు చేస్తున్నాం. 2004లో కేసులు అయినాయి. అప్పుడు మా వాళ్ళు కేసులకు భయపడి ఎప్పుడైనా కాల్యుటేషన్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళు బర్రెలను మేపడం వల్ల మా వాళ్ళు కేసులకు భయపడి వదిలేసారు సార్. అదే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైందంటే ప్రతి ఆదివాసీ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది. December 13 లోపు మీకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్న వల్ల మేము చేసినాం. అదే మాది ఉంది కదా, 2004 కేసులు అయినాయి. మాకు ఎక్కడ ఆధారం ఏం లేదు, గుంట భూమి లేని పరిస్థితి మాది. కాబట్టి మాకు ఏదైతుంది 2004 కేసులు ఎక్కడైనాయి, మాకు ఫారెస్ట్ ల్యాండ్ అయినాయి ఇక్కడనే. కాబట్టి మాకు ఆదివాసులకు హక్కు ఉంది ఎక్కడ, ఫారెస్ట్ ల్యాండ్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లోనే. కాబట్టి మాకు ఎక్కడ కేసులు అయిందో అక్కడ నచ్చి మేము సాగు చేసి మళ్ళీ మేము సాగు చేసుకుంటున్నాం సార్. ఎట్లా ఉంది మరి పరిస్థితి? అధికారులు వస్తున్నారు, అటవీ శాఖ అధికారులు ఏమన్నా వస్తున్నారా, ఎట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ముందు కేసుల పాలు చేసింది, జైళ్ళ పాలు చేసింది. అప్పుడైతే మా
కాంగ్రెస్ ఉండే పిఎస్ఆర్ ఉండే సీతక్క గారు వాళ్ళందరూ కలిసి మాకు అండగా ఉండే. అప్పటి నుండి అయితే మాకు అయితే ఇప్పటికంటే పరస్పర వాళ్ళతో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు సార్. దాదాపు గత కొద్ది రోజుల క్రితం కూడా మీరు కలెక్టరేట్ ధర్నాను కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. పోల్ ల్యాండ్లకు మీ ల్యాండ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వాలనేసి. మరి స్థానిక నేతలు కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్? అప్పుడు ఫస్ట్లో ఫారెస్ట్ వాళ్ళు దున్నకుండా అడుగున్నారు సార్ మమ్మల్ని. అయితే మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసిన తర్వాత మాకు కలెక్టరేట్ సార్ ఆడి దున్నుకోవడానికి ఆర్డర్ ఇచ్చేసారు సార్ మాకు. అప్పటి నుంచి మాకు ఫారెస్ట్ వాళ్ళ నుంచి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సాగు చేసుకుంటున్నాం, పంటలు చేసుకుంటున్నాం, వాళ్ళు వస్తలేరు. మేము ఆల్రెడీ మంత్రులను కలిసినాం, సీతక్కని కలిసాము. సీతక్క ఇంకా చెప్పేసింది కొంచెం టైం పడుతుంది బాబు, మీకు ఇన్సిడెంట్ పెద్దది కదా, కొంచెం సమయం పడుతుంది, వచ్చింది ప్రభుత్వం అప్పుడే కదా, కొంచెం సమయం పడుతుంది, మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ ప్రభుత్వంలో ఆయంలోనే ఎండింగ్ వరకన్నా మీకు ఖచ్చితంగా కొయ్యపూసగూడానికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 200 ఎకరాల్లో మీరు అసలు ఎటువంటి భూములు అంటే ఏ పంటలు వేస్తున్నారు ఇక్కడ? మరి వాటికి తగ్గట్టుగా నీటి వసతి ఎట్లా ఉన్నది మీకు? సార్ ఇక్కడ నీటి వసతి లేదు సార్. కానీ కందులు, పత్తి, అనుములు, చిక్కుళ్ళు, ఇవి వేసుకుంటాం, జొన్నలు వేసుకుంటాం సార్. కింద వాటర్ ఇంకా అందుబాటులో ఉన్నాయి, కాకపోతుంటే దీన్ని కొంచెం దీనికి వాటర్ ఎక్కంతా మొత్తం గడ్డలు ఉంది కాబట్టి వాటర్ ఎక్కుతలేవు సార్. దాదాపు ఇటు ఊరు మొత్తం కూడా ఈ 200 ఎకరాల మీద ఆధారపడే ఇటు మీరు వ్యవసాయం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి రానున్న తరాలకు అసలు ఈ ప్రభుత్వంలో కనుక మీకు పట్టాలు అందకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని? మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన రేవంత్ రెడ్డి గారు మాకు అన్న లాంటి వాడు. మాకు ఈ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వస్తాయని మేము చాలా దేవుణ్ణి మొక్కినట్టు మేము రేవంత్ రెడ్డి గారిని మొక్కుతున్నాం. మాకు కాంగ్రెస్ హయాంలోనే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా పోడు పట్టాలు ఇచ్చిండో అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి మాకు పట్టాలు ఇస్తారని మాకు నమ్మకం ఉంది. ఆదివాసీ గుడలు అంటేనే మన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆదివాసీ గుడల్లో ఎక్కడ ఉన్నా కానీ, పోడు భూములు ఉన్నా కానీ, గుంట భూమి ఉన్నా కానీ పట్టాలు ఇస్తారని హామీ ఇచ్చారు. మాకు అదే నమ్మకంతో మేము ఉన్నాం సార్. ఓవైపు ఇటు పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా పైన అయితే సీఎం అయితే ప్రత్యేక దృష్టి పెట్టిండు. అందులో ప్రధానంగా ఆదివాసుల అభివృద్ధి కోసం కూడా నిధులైతే కేటాయిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ కోయపోషగూడానికి సంబంధించి పూర్తిగా ఇటు రవాణా సౌకర్యం లేదు, ఇళ్లలో కూడా పూర్తిగా ఎటువంటి సౌకర్యాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. మీరేమన్నా స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లారా మీ కూడా అభివృద్ధి కోసం? ఏం స్పందన ఏమన్నా వచ్చిందా ఏంటి? సార్ మా పిఎస్ఆర్ కలిసాం సార్ మేము. సార్ మాకు ఇక్కడ రోడ్ సర్వైతే లేదు, మాకు ఇబ్బంది చాలా, స్కూల్కి వెళ్ళడానికి ఇంకా చాలా కష్టంగా ఉందంటే, సరే బాబు నేను రోడ్ వేస్తా అన్నాడు. మా ఇళ్ళల్లో బీట్ రోడ్ ఇంకా శాంక్షన్ అయింది సార్. దాన్ని ఆల్రెడీ కంకర వేసారు, దాన్ని ఇంకా రోడ్ ఇంకా వేయడానికి రెడీ ఉన్నారు సార్. దాదాపు చూడొచ్చు ఇటు కోయపోషగూడానికి సంబంధించినటువంటి ఇటు ఆదివాసులు అయితే చెప్తున్నది ఒకటే, గత బీఆర్ఎస్ హయాంలో పూర్తిగానైతే తాము పోడు వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బందులు అయితే పడ్డాం. గతంలో తమకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అయితే ఖచ్చితంగా ఇటు మంత్రి సీతక్కతో పాటు స్థానిక నేతలు ఇచ్చిన హామీలతో అయితే తమకు పట్టా పాస్బుక్లు వస్తాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది కాబట్టి ఏదైతే ఈ 5 ఏళ్ల కాలంలోపు ఎప్పుడైనా కూడా తమకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉందనేసి మంత్రులు హామీ ఇచ్చారు. సీఎం పైననైతే మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా తాము తమ తాతల కాలం నుంచి ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 200 ఎకరాలకు మాత్రం సర్వేలు చేసినా చేయకపోయినా కూడా 200 ఎకరాలకు మాత్రం పట్టా పాస్బుక్లు అయితే ఇవ్వాలంటూ కూడా కోయపోషగూడెం ప్రజలైతే చెప్తున్నారు. తమ పోడు భూములను లాక్కోవద్దు, ఖచ్చితంగా తాము పోడు వ్యవసాయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోయపోషగూడానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ తమ పోడు భూముల వద్దనైతే ధర్నాకైతే దిగారు. ఈ నేపథ్యంలో ఇటు అటవీ శాఖ అధికారులకి ఇటు కోయపోషగూడెం గ్రామస్తులకు మధ్యనైతే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఏకంగా గ్రామానికి సంబంధించినటువంటి మహిళలను లాక్కు వెళ్ళినటువంటి ఘటనతోటైతే ఒక్కసారిగా రాష్ట్రంలోనైతే కలకలం రేపిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఘటన జరిగి 3 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా, ఇదంతా జరిగి 3 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికీ వారిపైన ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తాం, వారికి సంబంధించినటువంటి 100 ఎకరాల్లో కూడా పోడు వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు అయితే పూర్తిగా అవి అమలైన దాఖలాలు అయితే లేవు. మనతో పాటు గ్రామానికి చెందినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, దాదాపుగా చిన్న పిల్లలను వదిలిపెట్టి కూడా మీరు జైలుకి వెళ్ళారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఎట్లా అసలు అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు? అటవీ శాఖ అధికారులు ఎటువంటి జులుం మీ పైన చూపించారు? అప్పుడు బాగానే చూపించారు. మేము అప్పుడు ఇప్పటిది కాదు, ఈ భూమి మాకు 2001 నుంచి ఉంది. 2004 నుంచి కేసులు ఉన్నాయి. కేసులుంటే అప్పుడు మా పెద్దలు ఈ కేసులకు భయపడి మేము పంటలు ఎత్తే వాళ్ళు పారాస్టోళ్ళు బర్రెలను తెచ్చుడు,
గొడ్లను తెచ్చి సొరగొట్టి మేపుట్ల కేసులు పెట్టుట్ల మా పెద్దలు కొంచెం వెనకకు లోగిరు. వెనకకు లోగినాక ఈ మన అదే ఆ పవిత్ర 3 ఎకరాల భూమి ఇస్తుంది అన్న వల్లే మేము మా భూమి ఉన్నది కదా ఎన్నటికైనా మాది మాకు వస్తుందా అని ఆశతో ఉండి మేము మళ్ళీ ఇంట్లోకి వచ్చినాం సార్. ఇంట్లోకి వచ్చి మేము ఇంత పొరకను బయలు చేసుకుంటే మమ్మల్ని పిల్లలను తల్లులను గుంజుడు జేబుల్లో ఎక్కించకపోయినా కూడా మాది అని మేము కొట్లాడుకుంటా కూడా చేసినా కానీ మమ్మల్ని ఎంత చేసినా జైలుకి తీసుకుపోయినా మాకు ఇది కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇది సర్వైవ్ చేయాలి, మాకు ఇది పట్టలు ఇప్పియాలి. ఎట్లా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. మరి ఇటు స్థానిక నేతల నుంచి కానీ సీతక్క నుంచి మీకు ఎటువంటి హామీ వచ్చింది? ఖచ్చితంగా మీకు పట్టాలు ఇస్తామని కూడా మీరు జైలుకి వెళ్ళిన సందర్భంలో కూడా సీతక్క చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అసలు ఆ హామీ మీకు అమలు అవుతుంది అనుకుంటారా, ఏమనుకుంటున్నారు? మాకు అవుతుందా అని ఆశ ఉంది. సీతక్క చెప్పింది, ఇక్కడ మంచిర్యాల మా ఎమ్మెల్యే సార్ చెప్పిండు. వాళ్ళు మాకు అక్కడ ఆదిలాబాద్ జైలుకి వెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ మీద మేము ఆధారపడే ఉన్నాం. మాకు వాళ్ళు అన్నం పెడతారు అన్న ఆశతోనే ఉన్నాం మేము. అమ్మ చెప్పండి, అసలు గొడవలు జరిగినప్పుడు అయితే చిన్నపిల్లల్ని కూడా పక్కన లాగి పక్కన పడేసి కూడా మిమ్మల్ని ఇటు జీపులలో ఎక్కించి కూడా జైల్లోకి తరలించిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అటవీ శాఖ అధికారులు వస్తున్నారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళు వస్తలేరు సార్. మేము అన్ని పంటలు వేసుకుంటున్నాం, దున్నుకుంటున్నాం. ఇప్పుడు వరి పంట కూడా వేయడానికి వచ్చే సంవత్సరం సిద్ధంగా ఉన్నాం. పంటలు కూడా కొట్టుకుంటున్నాం. ఫారెస్ట్ వాళ్ళు వస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికైనా ఆశనే ఉంది. మాకు ఈ గవర్నమెంట్ ఉండగా పట్టలు వస్తాయని సంతోషంగానే ఉన్నాం. ఇప్పటికైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పొడి భూములకు సంబంధించి సర్వేలు అయితే జరిగినాయి. కోయపోషగూడెంకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ హయాంలో సర్వేలు అయితే చేయలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15 నెలలు అవుతున్నా కూడా సర్వేలు అయితే చేయలేదు కోయపోషగూడెంకి సంబంధించి. మరి సర్వేలే చేయలేదు, మీకు పట్టాలు వస్తాయన్న ధీమా ఎట్లా ఉన్నది? ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి హామీ ఉన్నది? అత్తన్న నమ్మకంతో ఉన్నాం సార్. మాకు ప్రేమ్ సాగర్ రావు సార్ నమ్మకం ఇచ్చిండు. ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నాం. ఇక్కడికి సార్ కూడా మమ్మల్ని అప్పుడు ఎంతో ఆదుకున్నారు. మాకు ఆయననే అన్నం పెడితే మేము 2 సంవత్సరాల గొల్ల తిన్నా ఓడని బియ్యం ఇచ్చిండు. అప్పుడు మమ్మల్ని అంతా ఆదుకున్నాడు సార్ మీద ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నాం. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి కదా సార్ ఇది చేసేది. అప్పటి వరకైనా పట్టాలు వస్తాయని ఆశతోటే ఎదురు చూస్తూ ఉంటాం సార్. కోయపోషగూడెం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు పట్టాలు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాం. దాదాపు ఇటు మీ అందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేశారు, కానీ తర్వాత కాలంలో మాత్రం ఖచ్చితంగా కేసులు తీసివేస్తామని చెప్పారు తప్ప పాత కేసులు ఏవైతే ఉన్నాయో 2004 ముందు ఆ కేసులు మాత్రమే తీసివేశారు. ఏదైతే మీరు మీ భూమి కోసం పోరాటం చేసిన కేసులు అయితే ఇప్పటికీ మీరు పేజీలకు అటెండ్ అవుతూనే ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి? ఓవైపు కేసులు తీసివేస్తామని చెప్పారు కానీ కేసులు అయితే తీసివేయలేదు. మరి పిల్లల్ని పట్టుకొని మీరు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు పడతారు? సార్ చాలా ఇబ్బందే ఉంది. అక్కడ పోయి ఒక గంటల తరబడి ఉంటున్నాం. మా కేసులు కొట్టేయాలి, కొట్టేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. దాదాపు చూడొచ్చు 3 ఏళ్ల కాలం అవుతున్నప్పటికీ కూడా వీరిపైన పెట్టినటువంటి కేసులు అయితే అవి అట్లానే కొనసాగుతున్నాయి. అయితే కేసులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గతంలో అండగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనే తమకు పట్టాలు వస్తాయి, తమ కేసులు కూడా మాఫీ అవుతాయి అనేసి అయితే కోయపోషగూడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తమ గ్రామానికి సంబంధించి తమకు ఎవరికి కూడా సెంటు భూమి కూడా లేదు, కేవలం ఈ 200 ఎకరాల పోడు భూమి వ్యవసాయమే పూర్తిగా గ్రామస్తులం అందరం చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చొరవ చూపి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా తమకు పోడు పట్టాలు అందించాలంటూ కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, కోయపోషగూడెం నుండి.